ఎన్టీఆర్ ఇంట్లో పని మనిషికి 25 లక్షలతో ఏకంగా కొత్త ఇల్లు కట్టించారట జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ మంచి మనసు గురించి ఇప్పటికే చాలాసార్లు ఎన్నో మాటలు వినుంటాం. కానీ ఎన్టీఆర్ యొక్క గొప్ప మనసు గురించి తాజాగా మరొక విషయం బయటకు వచ్చింది. అదేంటంటే జూనియర్ ఎన్టీఆర్ తన తోటి వాళ్ళని కూడా ఎంతో గౌరవిస్తూ ఉంటారు. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ తన ఇంట్లో పనిచేసే పని మనిషి కూతురికి పెళ్లి కావడంతో మరి ఎప్పటి నుంచో వాళ్ళు ఇల్లు కొనాలని అనుకుంటున్నారు. కానీ హైదరాబాద్లో ఇల్లు కొనాలంటే మాటలతో జరిగే విషయం కాదుగా. సో మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ దీనికోసం తన సపోర్ట్ని అందించారు. 25 లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళ కోసం ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ని గిఫ్ట్గా ఇచ్చారట. ఈ విషయం తెలిసి ఇంట్లో పని అమ్మాయి అయితే ఒక్కసారిగా ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుందట. సో ప్రతి ఒక్కరూ ఏదైనా ఓ 10 రూపాయలు జీతం ఇస్తారు, ఎక్కువగా డబ్బులు బట్టలు ఇస్తారు, మరి విద్యలు కూడా చెప్పిస్తారు. కానీ ఏకంగా తాము ఉండడానికి ఒక సొంత ఇల్లు ఇవ్వడం అంటే అది చాలా పెద్ద మనసు ఉండాలి. జూనియర్ ఎన్టీఆర్ మాకు దేవుడితో సమానం. చిన్న వయసు అయినా ఆయన ఇంట్లో ఎంతో హుందాగా ఉంటారు. ఆయనకు అందరూ ఎంతో గౌరవాన్ని, ప్రేమను ఇస్తారు. ఆయన కూడా అందరి పట్ల అంతే గౌరవంతో ఉంటారు. పని మనుషుల్ని కూడా పట్టించుకునేటువంటి ఒక యజమాని దొరకడం, ఆయన దగ్గర పని చేయడం నిజంగా ఒక అదృష్టం అంటూ చెప్తూ ఉంటారట. అందుకే ఈ విషయాలు ఆ నోట ఈ నోట పడి ఇప్పుడు టాలీవుడ్లో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే దేవరా ఫస్ట్ పార్ట్ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది. జాన్వీ కపూర్ ఎన్టీఆర్తో కలిసి రొమాన్స్ చేస్తూ ఓ మంచి పాట పాడిపోతుంది అనేటువంటి టాక్ కూడా వినిపిస్తోంది. కాబట్టి త్వరలోనే దేవరా సినిమాకి సంబంధించి ఎన్టీఆర్ బర్త్డే రోజు ఒక అప్డేట్ వస్తుంది.